హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ ఆవ పులిహోర అండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ అంటించుకుని బాండీ పెట్టుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో పల్లీలు అలాగే జీడిపప్పు పలుకులు ఒక 10 వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇది బాగా దోరగా వేగిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే పచ్చి శనగపప్పు, మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అంతా కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కట్ చేసుకుని 4, అలాగే పచ్చిమిర్చి చీరికలు ఒక 5, అలాగే కరివేపాకు వేసుకుని ఈ పోపు అంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా వేగాలి ఇది. ఇలాగా ఆవాలు 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుని ఇది బాగా నానాలి. నానిన తర్వాత పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, పోపు కూడా మనకి వేగిపోయింది కదా. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో చింతపండు రసం తీసుకున్నటువంటి చింతపండు రసం పోద్దాం. చింతపండు రసం అలాగే ఇందులో బెల్లం అలాగే పసుపు అలాగే ఉప్పు వేసి ఇదంతా గుజ్జుగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు రైస్ మనకి ఉడికించింది రైస్ ఉంది కదా, అందులో పసుపు అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే కరివేపాకు వేసుకుని అంతా కలిసే విధంగా ఒకసారి చేత్తో కలుపుకుందాం. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించినటువంటి చింతపండు గుజ్జు ఉంది కదా, అది వేసేసుకుందాం. వేసుకుని ఇదంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత పోపు అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆవాల ముద్ద, ఆవాలు మిక్సీలోనే వేసుకొని లేదంటే మనం నూరుకుని పెట్టుకుని అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె పోసుకుని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.